టాపిక్ నెంబర్ 4. చాలా సంతోషము, చాలా మంచి మనసుతో అందరూ కూడా సహకరిస్తున్నారు. మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గట్టిగా మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో వన్ మినిట్ మా. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము తెలుగులో మీకు సరిగా లేదు. అయితే ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఏముందని మీకు చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా మీకు. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ఏముందంటే, బీ డెలిజెంట్. బీ డెలిజెంట్ తెలుగులో చెప్తాం, ఫస్ట్ వినండి ఇంగ్లీష్లో. బీ డెలిజెంట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్ యూ హియర్. ఫస్ట్ స్టెప్ అంతా చెప్పండి. ఫస్ట్ స్టెప్ గట్టి చెప్పు. మీరు ఏమి వినుచున్నారో దాని వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించడానికి జాగ్రత్త పడండి. ఇది ఫస్ట్ స్టెప్. అందరు చెప్పండి. మీరు ఏమి వినుచున్నారో దాని వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించడానికి జాగ్రత్త పడండి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, యాజ్ యూ డూ మోర్ అండర్స్టాండింగ్ విల్ బి గివెన్ టు యూ. ఇలా మీరు ఏది వింటున్నారో దానిని జాగ్రత్తగా దాని వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించాలని అనుకుంటూ అదే దిశలో ముందుకు వెళ్తా ఉంటే ఇంకా ఎక్కువ మీకు అర్థమవుతుంది. అదంతా అక్కడ లేదు, ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ పట్టుకోవాలి ఈరోజు. ఫస్ట్ స్టెప్లో నాకు అర్థం కావాలి, వినడమే కాదు విన్న మాటల వెనుక అర్థము నాకు తెలియాలని జాగ్రత్త పడే వాళ్ళు ఫస్ట్ స్టెప్లో ఉన్నారు. అలా చేసుకుంటూ పోతే వారికి మోర్ అండర్స్టాండింగ్ విల్ బి గివెన్ టు యూ, ఇంకా ఎక్కువ గ్రహింపు వస్తుందనే వాళ్ళు సెకండ్ స్టేజ్లోకి వెళ్తున్నారు. నెక్స్ట్ ఏం స్టేజ్ అంటే, and according to your longing to understand, much more will be added to you. అంటే ఇలానే ఇంకా నీ లోపల నాకు ఇంకా అర్థం కావాలని నీ లోపల ఆశ కలుగుతూ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ గ్రహింపు వస్తుంది. ఇది 3 స్టేజ్లు ఉంటుంది అన్నమాట. అందరు చెప్పండి. ఫస్ట్ స్టేజ్ గడి చెప్పాలా. ఫస్ట్ స్టేజ్ గడి చెప్పాలా. విన్న మాటల వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించుట ఫస్ట్ స్టెప్ చెప్పాలా. విన్న మాటల వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించుట ఫస్ట్ స్టెప్. ఇది ఇంకా నీకు ఎక్కువగా గ్రహిస్తూ ఇదే లెవెల్లో ముందుకెళ్తే ఇంకా ఎక్కువ గ్రహింపు వస్తుంది. నీకు ఇంకా బాగా అర్థం కావాలని నీ లోపల ఆశ పెరిగితే ఇంకా ఎక్కువ గ్రహింపు వస్తుంది. అండర్స్టాండింగ్ అందరు చెప్పండి. అండర్స్టాండింగ్, మోర్ అండర్స్టాండింగ్, మచ్ మోర్ అండర్స్టాండింగ్. గ్రహింపు రావాలి, ఎక్కువ గ్రహింపు రావాలి, మరీ ఎక్కువ గ్రహింపు రావాలి. ఇప్పుడు మీకు ఏ స్టేజ్ కావాలో 1, 2, 3 ఏది కావాలా చెప్పాలి నాకు. ఒకటే స్టేజ్ చాలమే కష్టమవుతుంది లేదు సార్, ఒకటే స్టేజ్ చాలనుకుంటున్నావా? ఏ స్టేజ్ కావాలా మీకు? 1, 2, 3 ఏది కావాలా? 1, 2, 3 ఏది కావాలి? మీకు అర్థమవుతుందా నా ప్రశ్న? ఒకటే స్టేజ్లో ఉన్నటువంటి చాలు గ్రహింపు అనుకుంటారా? ఇంకా ఎక్కువ రావాలనా? గట్టి చెప్పాలి. ఎక్కువ రావాలా, మరీ ఎక్కువ రావాలా?
వాళ్ళకే అర్థమవుతుంది. అందుకోసమనే స్టార్టింగ్ ఈ రోజు రేపట్లో నీకు నిన్న ఈ రోజులో కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు దేవుడు. నీకు ఈ గ్రహింపు ఇంకా పెరగాలనుకుంటే ఇంకా ఇస్తాడు దేవుడు. నేను కొంచెం కొంచెం ట్రై చేస్తున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దేవుడు ఇంకా బాగా వివరిస్తాడు నీకు. కానీ నీ మనస్సులో తెలుసుకోవాలనే ఆశ, గ్రహించాలనే ఆశ, విన్న మాట నాకు అర్థం కావాలని వింటావా, ఊరికే వినుకుంటా పోతావా? వాళ్ళు కావాలా దేవునికి. అందుకు దేవుడు క్లియర్ చెప్తున్నాడు, ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నాడంటే ఇంత మీనింగ్ ఉంది అక్కడ. విన్న మాటల వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించకుండా ఏమి వింటున్నావు? విన్న మాటల వెనుక ఉన్న గ్రహింపును, అర్థాన్ని గ్రహించడానికి మాత్రమే వినాల నువ్వు. అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదు దేవా, అర్థం చేయొచ్చు దేవని అడగాల. ఒకరిద్దరు పెద్దలు అడగాల. నీవు నీ భార్య కూర్చొని డిస్కస్ చేసుకో. ఇంకొక పాస్టర్తో కలిసి ఇదెట్లా అదెట్లా మాట్లాడు. అలా మాట్లాడుతూ ఉంటేనే నీ ఏం జరుగుతుంది? ఎక్కువ గ్రహింపు వస్తుంది. ఆశ పెరుగుతూ ఉంటే నీకు దేవుడు ఇంకా బాగా తెలియజేస్తాడు. ఓకేనండి. ఇప్పుడు మనం చూడబోయే అంశము తిరిగి జన్మించుట. అందరు చెప్పాలా? టాపిక్ నెంబర్ 4, తిరిగి జన్మించుట. బ్రదర్ నిలబడండి. అయ్య గారు, మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992, డేట్ 8/1. వినాలా? అందరు వినాలా? 8/1/1992 అతను మానవ జన్మగా జన్మించిన దినము. కరెక్ట్ కదా? మీరు ఎప్పుడు రక్షణ పొందారు? బాప్తిసం తీసుకుని ఎప్పుడు? గట్టి చెప్పు. 2014. డేట్ ఏమనుందా? డేట్ గుర్తులేదా? 2014లో ఒకరోజు ఆయన రక్షింపబడి బాప్తిసం తీసుకున్నాడు. ఫస్ట్ డేట్కు ఈ డేట్కు తేడా ఏంటి? ఫస్ట్ డేట్లో ఏం జరిగింది, ఈ డేట్లో ఏం జరిగింది? 1992లో ఏమి జన్మ జరిగింది, 2014లో ఏమి జన్మ జరిగింది? గట్టి చెప్పు. మానవుడిగా పుట్టావు. 2014లో చెప్పాలా? అదే ఏం జరిగింది? అది నీకు అర్థం కావాలి ఇప్పుడు. బార్న్ అగైన్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? బార్న్ అగైన్ అంటే ఏంటి? తిరిగి జన్మించుట. ఫస్ట్ నీ తల్లిదండ్రులకు నువ్వు జన్మించావు, కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని విశ్వసించినందుకు తిరిగి జన్మిస్తున్నావు. అందరు చెప్పాలా? తిరిగి జన్మిస్తున్నావు. గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? తిరిగి జన్మించిన జన్మకు ముందు జన్మకు తేడా ఉందా, ఒకటేనా? గట్టి చెప్పాలా? ఇది కరెక్ట్గా పట్టుకోవాలి. ఈరోజు చాలా సీరియస్గా తీసుకోవాలి మీరు. చాలామందికి ఇది సరిగా అర్థం కాలేదు. మొదటి జన్మ మానవ జన్మ. అందరు చెప్పండి. పెద్దవారు కాబట్టి అందరు క్లియర్ చెప్తున్నా నేను. మొదటి జన్మ భార్యాభర్తలు పెళ్లి చేసుకుని, అంటే మీ తల్లి మీ తండ్రి బీజము తల్లి గర్భములో వెళ్ళినందుకు తండ్రి బీజము నుంచి పుట్టాం మనం. అవునా కదా? అవునా కదా అని చెప్పాలా? అది మానవ జన్మ. ఇప్పుడు ఏం జన్మ అంటే యేసుక్రీస్తులో నీవు దేవుని వాక్యముతో మరలా జన్మిస్తున్నావు. అంటే నీవు ఇంతకు ముందు బీజం వేరు, ఇప్పుడు బీజం వేరు. అంటే దేవుని వాక్యం అనే అక్షయమైన బీజము నుంచి మనం పుడుతున్నామంటే తిరిగి జన్మించడమే మన జీవితంలో చాలా గొప్ప జన్మ. ఇది కరెక్ట్గా పట్టుకోవాలను. టమోటా విత్తనము వల్ల ఏమొస్తుంది బయటికి? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? బెండకాయ విత్తనం వల్ల బయటికి ఏమొస్తుంది? కరెక్ట్ కదా? కరెక్ట్ కదా? మీ తండ్రి బీజము లోపల పడినందుకు ఏమొచ్చావు? తండ్రిలాగా వచ్చారు. అవునా కదా? ఏమండి, అవునా కదా? దేవుని వాక్యం అనే బీజము నుంచి లోపల పడితే ఎవరు రావాలి బయటికి? చెప్పాలి చెప్పాలి. అదే దేవుని కుమారులు బయటికి రావాలా? హల్లెలూయా చెప్పు గట్టిగా. గట్టి చెప్పు. ఇంకా గట్టి చెప్పు. ఇప్పుడు నువ్వు మనుష్య కుమారునివా, దేవుని కుమారుడివా? అన్న గట్టి చెప్పాలి నువ్వు. గట్టి చెప్పాలి నువ్వు. అర్థం కావాలి పాయింట్.
మనుష్యుడు కుమారుడిగా పుట్టావు, కానీ యేసుక్రీస్తు నమ్మినందుకు వాక్యం అనే బీజము ద్వారా దేవుని కుమారుడిగా పుడుతున్నావు. కరెక్టా కాదా? అంటే తిరిగి జన్మిస్తున్నావు. ఇప్పుడు మీకు వివరిస్తాను నేను. పాయింట్స్ పట్టుకోవాలి, కరెక్ట్ పట్టుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఏం తొందరపడాలి పిల్ల. కరెక్ట్గా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీకు. కరెక్ట్గా ట్రై చేయండి మీరు. యోహాను సువార్త 1:13. యోహాను సువార్త 1:13. 1 minute. అక్కడ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత చదువునానా. అందరూ ఒకటేసారి చదువుదామండి మనము. వారు, స్లో, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ, అలా చదవాలి. శ్లోకం మళ్ళీ చదువు. మళ్ళీ చదవాలా? మళ్ళీ చదువు. చదువు ఇప్పుడు. రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు. అక్కడ రకరకాల పుట్టుక ఉందా లేదా? మనం ఎట్లా పుట్టాము చెప్పండి. దేవుని వలన. అందరు చెప్పాలా? గట్టి చెప్పండి. దేవుని వలన. గట్టి చెప్పాలా? దేవుని వలన పుట్టిన వారు ఎలా అవుతారు? దేవుని. వెరీ గుడ్, కరెక్ట్, సింపుల్. మీకు అర్థమయ్యేదని చెప్తున్నా, ఆలోచన చేయండి. తమ్ముడు గ్రీన్ షర్ట్ వెనకాల. ఎస్. ఏం పేరు నీ పేరు? బాలరాజ్. వెరీ గుడ్. బాగా వినాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పని అడుగుతున్నాను నేను అతన్ని. మీతో కూడా ఆలోచించండి. కుక్క పిల్లకి ఏ లక్షణాలు ఉంటాయి? బాలరాజు గారు, కుక్క పిల్లకి ఏ లక్షణాలు ఉంటాయి? కుక్క పిల్లకి ఏ లక్షణాలు ఉంటాయా? ఏంటి? అదే ఆన్సర్ చెప్పు మరి. కుక్క పిల్లకు కరెక్టా కాదండి? ఏం ప్రశ్న, ఏమైనా కష్టం ఉందా? కుక్క పిల్లకు. సిస్టర్ మీరు నిలబడండి వెనకాల. స్పెట్స్ గ్రీన్ కలర్ సారీ మీరే ఇక్కడ. పిల్ల ఎట్లా ఉంటుంది చెప్పుమ్మా. పిల్లకు ఏ లక్షణాలు ఉంటాయి? కరెక్టేనా? కుక్క పిల్లకి ఏ లక్షణాలు ఉంటాయి? కుక్క పిల్లకు నేను కుక్కనా కానీ డౌట్ వస్తుందా? రాదని నీకెట తెలుసు? పట్టుకోవాలి, కరెక్ట్ పట్టుకోవాలి. నీకు ఆన్సర్ ఇస్తాను. టైంపాస్ మాట్లాడి, చాలా సీరియస్ మాట్లాడుతున్నాను నేను. చెప్పండి నిర్మల గారు. నేను అడిగిన ఫస్ట్ ఏంటంటే, కుక్క పిల్లకు నేను కుక్కనని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. కుక్క పిల్లకు నేను కుక్కనని ఎవరు చెప్పారు? ఏమండి? అద్దంలో ఏమైనా చూసుకుంటుందా? ఇట్లా వినాలి. ఇంపార్టెంట్ పాటిస్తున్నాను నేను ఇక్కడ. కుక్కకు నేను కుక్కనని లోపలనే సాక్ష్యం ఉంది. కుక్క పిల్లకు నేను కుక్కనని లోపలనే దానికి తెలుసు. ఇక్కడ కూర్చున్న వారు నిజముగా యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి, నిజముగా పశ్చాత్తాపడి దేవుడు మృతుల్లో నుండి లేపబడని వాక్య ప్రకారం అక్షయ బీజము నుంచి నువ్వు పుట్టితే, నేను దేవుని కుమారుడని నీ లోపలనే నీకే సాక్ష్యం ఉండాలి. ఇది పట్టుకోవాలి ఈరోజును. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము
ఇక్కడ చూపిస్తా మీకు. ఆ సాక్ష్యము కుక్క పిల్లకు ఎలా ఉంటుందో దేవుని కుమారుడు కూడా అలా ఉండాలా. కరెక్ట్ పట్టుకోవాలి. ఈరోజును కొన్ని వచనాలు చూపిస్తానని కరెక్ట్గా మీరు క్యాచ్ చేయాలా. యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు. 1 minute నానా. ఎక్కడి నుంచి కావాలంటే నాకు 11ది ఇక్కడ చూడాలి మీరు. మొదటి యోహాను 5:11 స్లోగా చదవాలా. గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా. దేవుడు మనకు ఎవరికి 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 కరెక్ట్ నమ్మాలను, మనకు నిత్య జీవమును దయ 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 చేస్తాడా, దయ చేశానా చెప్పాలా. తర్వాత ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన నీకు ఏ జీవం వచ్చింది? అక్కడే ఉంది ఆన్సరు. నిత్య జీవం వచ్చిందా రాలేదా సిస్టర్? వచ్చిందా రాలేదా? పరలోకం పోయినాక వస్తుందా, ఇప్పుడే వచ్చిందా? గట్టి చెప్పాలా. ఇప్పుడే వచ్చిందా, పరలోకం పోయినాక వస్తుందా? గట్టి చెప్పు. ఆ జీవము ఎవరి యందు ఉన్నది? చదవాలా చదవాలా. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలా. రోమా 8:29 తీసుకో. రోమా 8:29. ఇప్పుడు అందరు చదవాలా. తీసుకున్న స్క్రీన్ మీద వచ్చి చూడండి. ఎందుకనగా తన కుమారుడు, అందరు చదవాలా. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము కలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఈ వచనములో నీ పేరు ఉందా? సిస్టర్ నిలబడండి మీరు. ఆ వచనంలో మీ పేరు ఉందా? ఎక్కడుంది? అక్కడ చదివి చెప్పు ఎక్కడుందో నీ పేరు. ఎందుకనగా ఎక్కడుంది నీ పేరు? ఎక్కడ కాదమ్మా, నీ పేరు ఎక్కడుంది? 1 minute ఆ సిస్టర్ చెప్పని. జ్యేష్ఠుడు ఉన్నట్లంటే నీ పేరు ఎక్కడుంది? అక్కడ అనేక సహోదరులలో నీ పేరేంటి? ఏం పేరు మీ పేరు? నాగమణి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో అన్నప్పుడు మన పేర్లని పెట్టుకోవచ్చా లేదా? అక్కడ గట్టి చెప్పండి. పెట్టుకోవాలను, అప్పుడే నీకు అర్థమవుతుంది. లేదనుకో డౌట్ వస్తుంది నీకు. నువ్వు పెట్టుకోవాలా. నీ ప్లాన్ కాదు, దేవుని ప్లాన్ అది. హలో, నీ ప్లాన్ కాదండి, దేవుని ప్లాన్. చదువు ఇప్పుడు. జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం అంటే మనము ఎవరి మాదిరి కావాలని దేవుని ప్రణాళిక. గట్టి చెప్పాలా. యేసు క్రీస్తు మాదిరి మనమందరము మారిపోవాలి. అర్థమవుతుందా? టమోటా విత్తనం వేస్తే ఎవరు వస్తారు బయటికి?
బెండకాయ విత్తనం వేస్తే ఎవరు వస్తారు బయటికి? వాక్యం అనే విత్తనం లోపల పడితే ఎవరు రావాలి బయటికి? ఏంటి అర్థం కావాలా మీకు? బెండకాయ విత్తనం వేస్తే ఎవరు వస్తారు బయటికి? బెండకాయ. టమోటా విత్తనం వేస్తే, వాక్యం అనే విత్తనం వేస్తే చెప్పండి, చెప్పాలి. ఇదే పాయింట్ మీకు అర్థం కావాలా? ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. హలో, యేసు క్రీస్తు లాగా మనము ఎప్పుడు బయటికి వస్తామంటే లోపల బీజము, అక్షయ బీజము నుంచి మనం పుట్టింపబడిన వారమైతే ఆయన సారూప్యములోకి మనమందరం కూడా మారిపోవాలి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పు, గట్టి చెప్పు. ఎందుకంటే దేవుని ప్లాన్ ఏంటంటే అనేక మందిలో యేసు ప్రభు నంబర్ 1 జ్యేష్ఠుడుగా ఉండాలా. తర్వాత అందరూ, మానవులందరూ కూడా ఆయన మాదిరి నాకు దేవుని కుమారులు కావాలా. దేవుడు ఆదామును చేసినప్పుడు ఎంత ప్రేమతో ప్రతిరోజు మాట్లాడేవాడు. నా కుమారుడు. బైబిల్ ఏముంది ఆదాము గురించి? దేవుని కుమారుడని ఉందా లేదా? ఏ పాపము చేసి పడిపోయారో యేసుక్రీస్తులో మరలా దేవుడు తన కుమారులను సంపాదించుకున్నాడా లేదా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి మనమందరము కుమారులమా కాదా? గట్టి చెప్పండి. కుమారుడైనప్పుడు మనమందరం యేసుక్రీస్తు లాగానే మారిపోవాలనా, వేరుగా మారిపోవాలా? ఇది పడాలా నీకు, ఇది కరెక్ట్గా పడాలా. అప్పుడు లైఫ్ తిరిగిపోతుంది మీకు. బైబిల్ బాగా అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పేస్తా లంచ్ లోపల, కొన్ని మాటలు చెప్పేసి మీకు ఇచ్చేస్తాం. చూడాలి. నెంబర్ 1, దేవుని జీవం. అందరు చెప్పండి. దైవిక స్వభావం. యేసుక్రీస్తు మాదిరి మనం మారాలంటే ఆయన జీవము, ఆయన స్వభావం మనలో రావాలా లేదా? వెరీ గుడ్. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. అందరు చెప్పండి. ద్రాక్షావల్లి ఎవరు? తీగలు ఎవరు? చెప్పాలా? వెరీ గుడ్. ద్రాక్షావల్లిలో జీవము, తీగల్లో జీవము ఒకటేనా వేరా? గట్టి చెప్పాలా? అంటే యేసుక్రీస్తులో ఉండే జీవము, నాలో ఉన్న జీవం ఒకటే కాదా? ఇప్పుడు మానవ జన్మలో మీ తండ్రి జీవం వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తులో నాకు కొత్త జీవం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా దేవుని కుమారులుగానే జీవించాలా. కరెక్ట్ పట్టుకోవాలను. వైలెంట్ ఉండాలా, ధైర్యం ఉండాలా. కరెక్ట్ పట్టుకోవాలను. కుక్క పిల్లకు డౌట్ వస్తుందా నేను కుక్కనో కాదా అని? నీవు కూడా దేవుని కుమారుడని డౌట్ లేకుండా నేను దేవుని కుమారుడని నమ్మగలిగే సాక్ష్యం నీలో పెట్టాడు దేవుడు. నమ్ము కరెక్ట్గా. దేవుని జీవము, దేవుని స్వభావం మనకు వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని, మనము నీతిమంతులమో కాదా? చెప్పండి. ఎట్లా నీతిమంతుల మనము? ఆయన నీతి మనకిచ్చాడు. అందరు చెప్పాలా? గట్టి చెప్పండి. ఆయన నీతి మనకిచ్చినప్పుడు తీసుకోవాలా, తీసుకోవా? 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5:21. స్లోగా చదువుదామండి. ఎందుకనగా, చదువున్నాను ఇక్కడ, చదవాలి అందరూ. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి